ఎందుకంత నర్వస్గా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ టైం పెళ్లి చూపులు కదా, లిటిల్ బిట్ నర్వస్గా ఉందండి. ఏదైనా మాట్లాడండి. మీకు ఇది ఫస్ట్ టైమా? ఓ, మీకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా? అదే డ్రింక్. చిచి, అస్సలు తాగానండి. మరి సిగరెట్? అయ్యో, పక్కన ఎవరైనా తాగినా నచ్చదు నాకు. గుడ్. మీ హాబీస్ ఏంటి? ఏముంది, ఖాళీగా ఉన్నప్పుడు డ్రింక్ చేస్తా, లేకపోతే స్మోక్ చేస్తా. జస్ట్ జోక్ చేసా. జోకా? అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వారు. నాకు ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. మీకు బీటెక్ అయి 2 years అవుతుంది కదా, ఇంత చిన్న ఏజ్లో పెళ్ళెందుకు చేసుకోవాలనిపించింది? అదెందుకు అడుగుతారులేండి, చెప్పినా పరువు పోతుంది. చెప్పొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా ఆకలి అవుతుంది. ఏం వండావు? పప్పు. ఏంటి మా ఎప్పుడు పప్పు పప్పు పప్పు? ఎరా, ఈ అమ్మాయి ఎలా ఉంది? బాగుందన్నా. రేపు ఈ అమ్మాయితో పెళ్లి చూపులు, కొంచెం పద్ధతిగా రెడీ అవ్వు. సరేనా అన్నా? అంతేనా? అంతే. మరి మీరే అడగొచ్చు కదా, 2-3 years తర్వాత పెళ్లి చేసుకుంటా అని. వామ్మో, మా నాన్నంటే నాకు చిన్నప్పటి నుంచి అదో రకమైన భయం అండి. అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఓకే. నాకొక డౌట్. అడగండి. నేను ఇందాక మందు సిగరెట్ అలవాటు లేదని చెప్పాను కదా, అసలు నన్ను ఎలా నమ్ముతారు మీరు? అంటే నేను అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా. గుడ్ క్వశ్చన్. మీ ముఖం చూస్తే డ్రింక్ చేసే వాళ్ళలా కనిపించట్లేదు, సో ఇప్పటికైతే నమ్ముతాను. కానీ పెళ్ళైన తర్వాత డ్రింకింగ్ హ్యాబిట్ ఉందని తెలిస్తే మాత్రం నమ్మను. అంటే మీకు ఈ పెళ్ళి ఓకేనా? వదిలిపెడితే సాయంత్రం వరకు మాట్లాడుకునేలా ఉన్నారుగా. ఇంకా వెళ్ళాలి. నేను అడిగింది ఇంకా చెప్పలేదు. అది ఇప్పుడెలా చెప్తారు? బాగా ఆలోచించుకొని ఫోన్ చేసి చెప్తాను. అమ్మాయి లక్షణంగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏరా నీకు? అంటే అమ్మ, అది ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను కదా. ఆల్రెడీ నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను రా. ఆ అమ్మాయి కూడా నీకు బాగా సెట్ అవుతుంది. నువ్వు పెళ్లి చేసుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అలాగే నాన్న. రాయ్, ఈ క్రికెట్ ఇవన్నీ ఆడడం మానేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈ 10th class పాస్ అయ్యవనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరేనా? ఎంసెట్లో ర్యాంక్ రావడం అంత ఈజీ ఏం కాదు. ఈ 2 years బాగా కష్టపడ్డావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బైకా? బీటెక్ రాగానే బైక్ మీద తిరగాలని ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికీ. రే నాన్న, నీ ఎంటైర్ లైఫ్లో ఈ 4 years చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడతావో నీ లైఫ్ అంతా బాగుంటుంది. కాలేజ్ బస్ మాట్లాడతాను, అందులో వెళ్ళు. నేనేం చేసినా కూడా నీ లైఫ్ బాగుండాలని ఆలోచిస్తాను. ఇంతవరకు చదువు చదువుని సావగొట్టారు. సర్లే, ఎలాగోలా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇక నుంచైనా ఎంజాయ్ చేద్దామా అంటే ఇప్పుడేమో త్వరగా పెళ్లి చేసేస్తున్నారు. ఇంకేముంటుంది ఎంజాయ్? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, నువ్వు కొంచెం త్వరగా చేసుకుంటున్నావు అంతే. ఏమోరా, నాకు భయమవుతుంది. భయం ఎందుకు? రే, అమ్మాయి గురించి నాకేం తెలీదు. పెళ్ళయ్యాక సెట్ అవుతుందో లేదా ఎప్పుడు గొడవలు పడుతుందో. మీ నాన్న చూసిన మ్యాచే కదా, బాగానే ఉంటుందిలే. మా నాన్న చూసిన మ్యాచ్ కాబట్టే నాకు భయమవుతుంది. అదేంటి, మీ నాన్న గురించి ఏం చేసినా బాగా ఆలోచించే డెసిషన్ తీసుకుంటాడు కదా. అవునవును, బాగా ఆలోచిస్తాడు. ఆయన మాట విన్నప్పుడల్లా పెద్ద గొర్రెనవుతా. ఇప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా? ఈ పెళ్ళి చేసుకో, నీ లైఫ్ బాగుంటుంది అంట.
ఇప్పుడు ఇంకెంత పెద్ద గొర్రెనవుతాను. అలా ఏముండదు, బీ పాజిటివ్. సర్లే కానీ నీ యూఎస్కి వెళ్ళే పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ఏముందిలే, ఈ మంత్ లాస్ట్ తెలిసిపోతుంది. ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, పెళ్లిలో ఈ ఆచార విషయాల్లో ఏదైనా గొడవ అవుతుందేమోనని చాలా భయపడ్డాను. కానీ చాలా బాగా జరిగింది కదా. అవును, మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ కాబట్టి అలా అండర్స్టాండింగ్లో అయిపోయింది సింపుల్గా. ఇంకా మీరే చెప్పాలి. మీరు చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటా. అవును, తెలుస్తుంది. నేనే అన్నీ అడుగుతున్నా, మీరు జస్ట్ ఆన్సర్ మాత్రమే చేస్తున్నారు. అయ్యో అలా ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు అడగండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బెండకాయ ఫ్రై. మరి నాన్ వెజ్లో? నేను నాన్ వెజ్ తినను, ఓన్లీ వెజ్. అవునా? మరి మీకు? నేను ప్యూర్ నాన్ వెజ్. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ అని ఏం లేదు, నేను అంతగా మూవీస్ చూడను. మరి మీకు? నాకు మహేష్ బాబు అండి. ఓ. పానీపూరి? అస్సలు తినను. చాక్లెట్స్? కనీసం ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ ఓకే, వెనీలా తింటా. మరి మీకు? బటర్ స్కాచ్. టీ और కాఫీ? టీ ఓకే. కాఫీ. ఇదేంటి నాకు ఈ అమ్మాయికి ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏమైంది? ఇంకా ఇంకా అంతే. అయ్యో కరెంటు పోయిందేంటి? అయినా ఇప్పుడు కరెంట్తో పనే ఉందండి. అవునా? చాలా రోజులైంది, ఈరోజు చేసుకుందామా? ఇప్పుడా? అవును ప్లీజ్, లాస్ట్ టైం ఎప్పుడో చేసుకున్నాం. ఈరోజు చాలా వర్క్ ఉంది, ఫుల్ టైర్డ్గా ఉన్నా. రేపు చేసుకుందాం కదా. బా 2 days నుండి ఇదే చెప్తున్నావు. నా గురించి ఆలోచించు కొంచెం. అవునులే, నువ్వైనా ఇంకెన్ని రోజులు ఆగుతావు? లెట్స్ డూ ఇట్. ఇవాళ తిరిగిపోవాలి. కార్తీక మాసం అయిపోయి 2 days అవుతుంది. ఈ రోజు కూడా చికెన్ చేసుకోకపోయి ఉంటే బయట తెచ్చేసుకుందాం అనుకున్నా. మరి తెచ్చుకోవాల్సింది కదా, నాకు కూడా పని తగ్గేది. లేదులే, ఎంతైనా నువ్వు చేసే టేస్ట్ వస్తుందా బయట? హలో, చెప్పానా పెళ్ళాక ఫ్రెండ్స్ ని పట్టించుకోరని? నువ్వు ప్రాజెక్ట్ పని మీద యూఎస్కి వెళ్తే ఎలా కలుస్తారు? ఇంకెక్కడ యూఎస్, హైదరాబాద్. హే అవునా, సూపర్ రా. మన స్పాట్ లో వెయిటింగ్ ఎక్కడ, త్వరగా వచ్చాయి. సరే వస్తా. ఇప్పుడు అవసరమా? చాలా రోజులైంది కలిసి, 30 minutesలో వచ్చేస్తా. ఓకేనా? ఎలా పోతుందిరా నీ మ్యారీడ్ లైఫ్? పర్లేదు, పోతూ ఉంది. గొడవలు అలా ఏం లేదు కదా? అలా ఏం లేదు, బాగున్నాం. నేను చెప్పానా, మీ నాన్న ఏ డిసిజన్ తీసుకున్నా చాలా ఆలోచించి తీసుకుంటాడు రా.
నువ్వే అప్పుడు భయపడిపోయావు. మానస మంచి పిల్లరా, నన్ను అస్సలు ఇబ్బంది పెట్టదు. కానీ కానీ ఏమైంది మళ్ళీ? కానీ మా ఇద్దరికి ఎందుకు అస్సలు సింక్ అవ్వదు. నాకు క్వైట్ ఆపోజిట్ తను. ఇదొక ప్రాబ్లమారా? ఎవరిష్టాలు వాళ్ళవి. ఇప్పుడు నీకు ఇది ఇష్టం ఉందని అందరికి అదే నచ్చాలని లేదు కదా. సి ప్రాబ్లం అని చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నా అంతే. సరే, ఇప్పుడు నీ ఇష్టాలు మార్చుకో అని తను అనట్లేదు కదా. లేదులే, హా, నాకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు లావణ్యకు అన్నిట్లో మ్యాచ్ అయ్యేది. మా ఇద్దరికి పెళ్ళయి ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. లావణ్యనా? ఆమె ఎవర్రా? మన బీటెక్లో లావణ్యరా. లావణ్య? అవునరా, నాకు తెలియకుండా మీ ఇద్దరికి లవ్ ట్రాక్ ఎప్పుడు నడిచిందిరా? లవ్ లాంటిది ఏం లేదురా. మా ఆలోచనలు, ఇంట్రెస్ట్లు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేవి. ఇప్పుడు అంతా అయిపోయిందిలే, నీకు మ్యారేజ్ అయిపోయింది, రియాలిటీలోకి రా. సరే, ఇప్పటికే లేట్ అయింది, రేపొద్దున ఆఫీస్లో కలుద్దాం. హాయ్. भैया एक प्लेट पानी पूरी। हाय। హాయ్. भैया Bag स्वीट sweet. पूरी। అవును, మీరెక్కడుండేది? ఇదే కాలనీ. ఏంటి ఇదే కాలనీయా? మరి నిన్నెప్పుడు చూడలేదు ఇక్కడ. ఏమో మరి. క్లాస్లో కూడా అంతే, ఎవరితో ఎక్కువగా మాట్లాడవు, ఎందుకలా? అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. హే, నువ్వు కూడా ఇంట్రోవర్ట్ కదా? పర్లేదు, బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు. ఒకటే క్లాస్ కదా, ఆ మాత్రం తెలియకపోతే ఎలా చెప్పు. అవును, మీదే బ్లాక్? L24. అవునా, మాది L25. అవునా? సరే, బాయ్. హలో రామ్. హే, ఏంటి ఈ టైంలో? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి నాదా? ఏంటి? రామ్ 123. ఎందుకంత సడన్గా? అంటే ఇందాకే ఒక మీమ్ చూసాను, ఇంట్రోవర్ట్ని ట్యాగ్ చేయమని, అందుకే అడిగా. అలా అయితే నేను కూడా నేను ట్యాగ్ చేస్తా. నేనేం మరీ అంత ఇంట్రోవర్ట్ని కాదు, నార్మల్గా అమ్మాయిలు అలాగే ఉంటారు. అవునా? నువ్వు అమ్మాయిల కంటే ఎక్కువ సిగ్గుపడతావు. మొన్న పానీపూరి దగ్గర నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేవాడివా? ఏమో, చూడాల్సింది కదా, మాట్లాడేవాడినేమో. చాలాసార్లు చూసాం బాబు, ఎప్పుడు మాట్లాడతావు అని. అవునా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. హా, సరే. బటర్స్కాచ్. నీకు బటర్ స్కాచ్ ఇష్టమా? అవును, నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. అవునా? నాకు కూడా సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా మూవీ చూసి ఫిదా అయిపోయా. నువ్వు ఇదంతా కావాలని చెప్తున్నావు, నన్ను ఇంప్రెస్ చేయడానికి. హే కాదు, నిజంగానే నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. అవునా? మరైతే నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోవా? మహేష్ బాబు. నీకు కూడానా? నీకు కూడానా?
చూసావా, నేను చెప్పాను కదా మన ఇద్దరి ఇష్టాలు కలుస్తున్నాయని. చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం రా. థ్యాంక్స్ రా. నాకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా. సెల్ఫీ తీసుకుందామా? నవ్వు. కోతి రామ్, నాన్న అది కాలేజ్ ఫ్రెండ్ నాన్న. ఇంటికి రా, నీ పని చెప్తాను. మను, అయిందా? ఇంకెంతసేపు? వస్తున్నా, అయిపోయింది. హాయ్. ఏరియా మారితే ఫ్రెండ్స్ని కూడా మర్చిపోతారా? ఆ రోజు మా నాన్నమ్మ నన్ను అలా చూసేసరికి బాగా స్ట్రిక్ట్ చేశారు. అసలే నేను ఎక్కడ పాడైపోతా అని చాలా కేర్ తీసుకుంటారు. ఇంకా ఆ రోజుతో కాలేజ్ కూడా చేంజ్ చేయించేశారు. కనీసం ఒక కాల్ చేసి ఉండొచ్చు కదా. చాలాసార్లు అనుకున్నాను కాల్ చేద్దామని, నువ్వు ఎక్కడ ఉంటావో ఏంటో అని. తెలిసిందేగా నీకు ఇంట్రోట్ కష్టాలు. అవును, చాలా మొహమాటం. తర్వాత మేము కూడా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాం. ఓ, ఇంకేంటి, ఎలా ఉంది లైఫ్? ఏదో అలా ఓకే ఓకే. ఫస్ట్ బెంగళూరులో జాబ్ వచ్చింది, బట్ అక్కడంత సెట్ కాలేదు. తర్వాత హైదరాబాద్ వచ్చేసా. నువ్వెప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు ఈ కంపెనీలో? నేనా? 2 years. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే వచ్చింది. హే హాయ్. హాయ్ అజయ్, సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నావా? అవును. ఎలా ఉన్నావు? ఐఎమ్ టూ గుడ్. వీడు రీసెంట్గానే జాయిన్ అయ్యాడు. ఓకే. మేము కూడా రీసెంట్గా నీ గురించే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారు? అంటే అదే మన బ్యాచ్ అందరు ఎక్కడున్నారో ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేయాలని అలా మాట్లాడుకున్నాం. ఓ అంతేనా? అంతే అంతే. వెళ్దామా? వెళ్దాం. ఏంటి మొహం వెలిగిపోతుంది? రే నువ్వేంట్రా అన్నీ చెప్పిస్తావు? అదేదో ఫ్లోలో వచ్చేసింది లేరా. పెళ్ళి అది ఇదని లీక్ చేయ మాకు. నేనేం చెప్పను, నీకు పెళ్ళైంది, అది గుర్తుపెట్టుకో. సరే సరే, నువ్వు పని చూసుకో. ఏంటి ఈరోజు మంచి జోష్ మీద ఉన్నారు? మీ అమ్మాయిలు హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే ఎందుకు ఇంత క్యూట్గా ఉంటారు? హస్బెండ్స్ పెడితే
ఇంకా క్యూట్గా ఉంటారు. అవునా? వస్తున్నాను. మీ అమ్మాయిల హెయిర్తో కూడా అబ్బాయిలు రెచ్చగొడతారు తెలుసా? మీ అబ్బాయిల్ని కట్టుపడేయాలంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఆహా, సరే. ఏయ్, నేను ఆయిల్ నా తలకు పెట్టమన్నా, నా ఒంటికి కాదు. అవునా? మొగుడు అనేవాడు ఎక్కడైనా పెట్టొచ్చు. ఇదాదా మధు, ఇలారా. ఏంటి? ఈ రెండిట్లో ఏది బాగుంది? ఇది. ఇదా? సూపర్, థ్యాంక్ యూ. ఏంటి రోజు ఇంత అందంగా రెడీ అవుతున్నారు? పర్ఫ్యూమ్ కూడా చాలా కొట్టినట్టున్నారే. ఈరోజు ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ ఉంది. క్లయింట్స్ అమ్మాయిలా? ఛీ, అలా ఏం కాదు. అయినా మీ గురించి నాకు తెలీదా ఏంటి? సర్లే. స్మెల్ అత్తిరిపోయింది. హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్ రా. అంతేలేరా, ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయిలతో వదిలేస్తారు. ఈరోజు నీ బర్త్డేనా? కాదు. ఏమి? అంటే మంచిగా రెడీ అయ్యావు కదా, అందుకే అడిగాను. రామ్, నువ్వెక్కడుంటున్నావు? మాదాపూర్. ఏ? అంటే నాకు కొంచెం పీజీలో కష్టంగా ఉంది. మీ ఏరియాలో ఏదైనా ఫ్లాట్ ఉంటే చూడొచ్చు కదా. మా ఏరియా ఎందుకు? ఆఫీస్కి దగ్గరలో ఉన్నాయనుకుంటా, నేను కనుక్కొని చెప్తా. ఏ, మీ ఏరియాలో దొరకవా? అలా ఏం కాదు, ఆఫీస్కి దూరం కదా, ఇక్కడైతే నీకు ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నా. ఏదో ఒకటి, ఎక్కడైనా పర్లేదు, చూసి పెట్టు. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటా, నాకు వదిలే. థ్యాంక్స్ రామ్. పర్లేదు, దీంట్లో ఏముందని. ఏంటి ఈ మధ్యన పూర్తిగా ఫోన్లోనే ఉంటున్నారు? మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి సార్. ఆఫీస్ ఫ్రెండ్ మా, మీ ఏరియాలో ఫ్లాట్స్ ఏమైనా రెంట్కున్నాయంటే లేవని చెప్తున్నా. మన ఏరియాలోనే ఒకటి ఉండాలి. హే, వద్దొద్దు, వాడు అసలే టార్చర్ గాడు. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటో, ఫ్రెండ్ అంటారు, మళ్ళీ టార్చర్ అంటారు. ఎక్కువ క్లోజ్ అయితే టార్చర్ చేస్తాడు. ఆఫీస్ వర్క్ ఫ్రెండ్ అంటే ఓకే. సరిపోయింది. అనవసరం చెప్పినట్టున్నా. హలో. ఏంటి చాట్ సడన్ గా ఆపేశావు? ఏం చేస్తున్నావు? నేను తింటున్నా. నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఇంకా రేపు వీకెండ్ కదా, ఏంటి ప్లాన్స్? ఉంటాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి, క్లోత్స్ వాషింగ్, మిక్సీ రిపేరు, ఇలాగే ఏదో ఒక రొటీన్ ఉంటుంది. ఏంటి ఫ్యామిలీ మ్యాన్లా అంత బాధగా చెప్తున్నావు? అంటే బ్యాచిలర్ అయినప్పటికీ ఇలాంటి తప్పవు కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు తెలిసిన బ్రోకర్కి ఫ్లాట్ గురించి చెప్పా, రేపు చూపిస్తా అన్నాడు. అవునా, సూపర్. నేను దాని గురించే కాల్ చేశాను.
రేపు ఈవినింగ్ వెళ్ళి చూద్దాం మరి, ఓకేనా? ఓకే ష్యూర్, వెళ్దాం. యా, బాయ్. ఓకే బాయ్. ఇదేం చేస్తుందో. నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏంటి మధ్యన బాగా బిజీ అయిపోయావు? అదేం లేదు మా, కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికి నన్నే టీం లీడ్గా పెట్టారు. అదే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. నైస్. నాకు ఇంట్లో ఉండి ఉండి బాగా బోరింగ్ అనిపిస్తుంది. నాకు ఏదైనా జాబ్ చేయాలని ఉంది. హే, నీకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? పెళ్ళికి ముందు ఇంట్లో వాళ్ళతో చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత దాని గురించి పట్టించుకునే లేదు. ఓ, మరి ఇప్పుడు జాబ్ చేస్తా అంటే మీ ఇంట్లో ఏమనరా? అయినా ఇప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు పెళ్ళైపోయింది కదా. అయినా ముందే చెప్పారు మీ ఆయనకి ఇష్టం ఉంటే జాబ్ చేసుకోవచ్చని. ఓ అబ్బో. అయినా నాకు ఒకటి అర్థం కాదు, వాళ్ళకి అసలు జాబ్ చేయించడమే ఇష్టం లేకపోతే బీటెక్ వరకు ఎందుకు చదివిస్తారు? సరేలే, అదంతా వదిలే. నువ్వు చెప్పు, నీకు ఇష్టం ఉందా లేదా? హే, నాకేం ప్రాబ్లం ఉంటుంది? నువ్వు జాబ్ చేస్తా అంటే నాకు ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ రామ్. హలో భయ్యా, లొకేషన్కి వచ్చేసాం. 5th floor 501. 502? ఓకే, వచ్చేస్తాం. 502 అంట. ఫుల్లీ ఫర్నిష్డ్, మంచి వాస్తు, గుడ్ వెంటిలేషన్. ఇంతకుముందు వేరే అమ్మాయి ఉండేది, తనకి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యింది, అందుకే తను వెకేట్ చేసింది. ఇంతలో అన్నయ్య కాల్ చేశాడు. ఒకసారి చూడండి. బెడ్రూమ్, కిచెన్ అంతా బాగుంటుంది. ఫ్లాట్ బాగుంది కదా? నచ్చిందా? థ్యాంక్ యూ రామ్. నాకు కూడా బాగా నచ్చింది. మేడం, కీస్. నా కమిషన్ నేను ఫోన్ పే చేస్తా అన్నా. ఓకే అన్నయ్య, ఉంటాను. బాయ్. యా, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ రామ్, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి ఫ్లాట్ చూపించినందుకు. నాదే ముందులావు. అవును, ఎప్పుడు షిఫ్ట్ అవుతావు? ఒక మంచి రోజు చూసుకుని షిఫ్ట్ అయిపోతా. నీకోటి తెలుసా, ఇక్కడ నుంచి ఆఫీస్ కూడా చాలా దగ్గర. ఓ, మరి ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరం? దూరమా అంటే కొంచెం దూరమే. ఓ, మరి నువ్వు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చుగా. చూద్దాం చూద్దాం. వెళ్దామా? హా. చాలా బాగుంది కదా ఇల్లు. రామ్ చెప్పు. ఏమైంది, వాళ్ళ ఆఫీస్కి రాలేదు? ఈరోజే ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాం, మంచి రోజంట. ఓ అవునా, సూపర్. మరి చెప్పనే లేదు? అంటే పేరెంట్స్ కూడా వచ్చారు, సో అందుకే. అవునా, సరే సరే, క్యారీ ఆన్. హా, ఒకసారి ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక రావచ్చు కదా. వా, మీ పేరెంట్స్ ఉన్నారు, నాకు అసలే మొహమాటం. నీకు తెలుసు కదా, అక్కడికొచ్చి నేనేం చేస్తా? ఈవినింగ్ వెళ్ళిపోతారులే, నువ్వు ఆఫీస్ అయిపోయాక రా. అవునా, అయితే సరే, వస్తా. సరే. హే హాయ్, లోపలికి రా.
నైస్, బాగా రెడీ చేసుకున్నావు హౌస్ని. థ్యాంక్ యూ రామ్. ముందే చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా, నీకు హెల్ప్ఫుల్గా ఉండేది. పర్లేదు, ఇంత మంచి ఫ్లాట్ నిప్పించావు కదా, అదే పెద్ద హెల్ప్. నేనేం చేశా, బ్రోకర్ ఇప్పించాడు. సర్లే, కాఫీ తాగుతావా టీ తాగుతావా? పర్లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. ఇంత పెద్ద హెల్ప్ చేసావు, కనీసం కాఫీ తాగకపోతే నేను హర్ట్ అవుతాను. ఓకే. ఒక్క నిమిషం కూర్చో. ఏంటి చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాం? మేము అప్పుడప్పుడైనా చేస్తాం, మీరు అస్సలు చేయరు కదా, బిజీ పర్సన్. అలా ఏం లేదే, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యా కదా, కొత్త ఆఫీస్ కొత్త ఫ్లాట్, అలా బిజీ. ఓ సూపరే, మనోళ్ళంతా అక్కడే సెటిల్ అయ్యారు కదా, ఇంకేం వీకెండ్స్ లో బాగా చిల్ అవ్వచ్చు. ఇంకా ఎవరిని కలవలేదు, మెల్లిమెల్లిగా కలవాలి. రామ్నొక్కడిని కలిసా. ఓ మీ టచ్ లోనే ఉన్నారా కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి? లేదే, ఒక్కటే ఆఫీస్ కదా, అలా కలిసాం. అదే కదా, ఎవరిని కలవడు, నిన్నెలా కలిసాడా అని అనుకున్నా. చాలా పెద్ద మొహమాటస్తుడు. అలా ఏం లేదు, ఒక్కసారి క్లోజ్ అయితే అలా ఏం మొహమాటం ఉండదు. కనీసం పెళ్లికి కూడా పిలవలేదు. నువ్వే రామ్ గురించి మాట్లాడుతున్నావు? మన క్లాస్ లో ఇంకా ఎంతమంది రామ్లు ఉన్నారే? రామ్కి పెళ్ళైందా? పెళ్ళయి కూడా 6 months అవుతుంది. అవునా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేనే, బాయ్. రామ్, నీకు పెళ్ళైందా? అయ్యిందా లేదా? నిన్నే రామ్, పెళ్ళైందా? అయింది. హా? అయ్యింది. పెళ్ళి కావాలని ఇష్టపడి చేసుకోలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఉన్న ప్రతి క్షణం నరకమే ఉంటుంది. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? భయం. భయమా? భయమే. ఇంట్లో నాన్నతో నాకు అప్పుడే జాబ్ చేయాలని లేదు నాన్న అని చెప్పాలంటే భయం. ఈ డ్రెస్ నాకు స్టైల్గా ఉంది, నేను తీసుకుంటా అని చెప్పాలంటే భయం. నాకు ఈ హెయిర్ కట్ నచ్చింది, నేను ఇదే చేసుకుంటా అని చెప్పాలంటే భయం. అలానే నాకు అప్పుడే పెళ్ళండి నాన్న అని అడగాలంటే భయం. చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకుంటా అని చెప్పాలంటే భయం. కనీసం ఆ అమ్మాయి నచ్చిందారా అని కూడా అడగలేదు మా నాన్న. అడుగుంటే ఎలాగో అలా ఈ పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదేమో. అంటే ఇప్పుడు నీ వైఫ్తో హ్యాపీగా లేవా? ఎలా ఉంటుంది లవ్? ఎలా ఉంటుంది? ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుంది. అరే, ఆఫీస్ నుంచి 1 hour లేట్కి వస్తే చాలు గొడవ. ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నా అనుమానించి మరీ గొడవ పడుతుంది. తినడానికి ఏమైనా చేయంటే నేనేమన్నా నీ సర్వెంటా అని గొడవ పడుతుంది. ప్రతి విషయంలో తందే పైచే ఉండాలంటుంది. నా జీవితం అంతా నాశనం అయిపోయింది లవ్. ఏదో నీతో ఇలా ఉన్నప్పుడే నా కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నా. ఏడ్వకు రామ్, ఏం కాదు, అంతా నార్మల్ అయిపోతుంది. మా తమ్ముడు కాల్ చేశాడు. ఏమంటా? వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సెలవులకి ఇక్కడికే వస్తానంటున్నాడు. మిమ్మల్ని ఒకసారి అడగమన్నాడు. మళ్ళీ అడగాల? రమ్మన్మా. వాడంతేలే పద్ధతి. అయినా నిన్నడితే ఒకటి, నన్ను అడిగితే ఒకటాలో. ఇప్పుడు ఏమన్నావు? అదే, నిన్నడితే ఒకటి, నన్ను అడిగితే ఒకటా అన్నా. దాని తర్వాత ఏమనుంటా గుర్తు రావట్లేదే. లావ్ అన్నావు కదా? హే, నీకు లావ్ అని అనిపించిందా? అది లావ్ కాదు, లవ్. లవ్ అని. లవ్వా? నువ్వు నన్నెప్పుడు అలా పిలవలేదు కదా. అరే, ఏదో ప్రేమగా పిలిచాను అంతేనా? ఎచ్చి,
ఇంకేముంటుంది. సర్లే వదిలే, నీ తమ్ముడు రమ్మని చెప్పు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమని చెప్పు. సరేనా? అమ్మో జస్ట్ మిస్, బతికిపోయా. హాయ్ బావా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బావున్నా. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాసా బావా. సరే పదా. హా బావా. మను, హా, ఈవినింగ్ ఎక్కడికైనా ప్లాన్ చేయి. ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్దాం. మనమేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఆల్రెడీ ప్లానెడ్గానే వచ్చాడు. అవునా? ఎరా ఎక్కడికి పోతున్నావు? బావా అది ఫ్రెండ్స్తో సాయంత్రం చిన్న పార్టీ ఉంది. ఓ నైస్ రా, సూపర్, బాగా ఎంజాయ్ చేయి. లేట్ నైట్ తిరగకు, త్వరగా ఇంటికి వచ్చాయి. ఓకే బావా. ఇటు మీ వైఫ్ ఏముండిందో నేను చూస్తా. హే వంకాయ్, నా ఫేవరెట్. ఈ ఒక్క విషయంలో నువ్వు అదృష్టవంతుడివి. మీ వైఫ్ కర్రీ చాలా బాగా చేసింది. ఓ నీకు అలా అనిపిస్తుందా? అంటే ఇది ఎస్, నేనే. అయితే నీ వైఫ్ చాలా లక్కీ, నువ్వు కాదు. సరే సారీ. సర్లే, ఇదిగో తిను. దా పట్టు. ఇంత దూరం వచ్చావుగా, కాఫీ తాగెళ్దురా. నెక్స్ట్ టైం. అయ్యో మర్చిపోయాను, ఫ్యామిలీ మ్యాన్ కదా. చిచి, అలా ఏం కాదు. సరే బాయ్. సరే. ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? ఏదో అలా ట్యాంక్ బండి వెళ్ళి ఐమాక్స్లో సినిమా చూసి వచ్చామంతే. ఇంకెక్కడికి వెళ్ళేదా? లేదు బావా. అవును బావా, నువ్వు పంజాగుట్ట సర్కిల్ నుంచే వెళ్ళావు కదా? అవునరా, ఏ? నేను మిమ్మల్ని అక్కడ చూశాను. అవునా? నీ వెనకాల ఎవరో అమ్మాయిని కూడా చూశాను. నేనై ఉండే ఛాన్సే లేదురా. మీరు ఆ రూట్లో నుంచేగా వచ్చింది. నువ్వు నన్ను సరిగ్గా చూసావా? నన్ను ఎక్కడ చూడనిచ్చారు మీరు చాలా స్పీడ్లో వెళ్తే? నేను అసలు హెల్మెట్ పెట్టుకోకుండా బండి డ్రైవ్ చేయను. నువ్వు నన్ను హెల్మెట్తో చూసావా? హెల్మెట్తో అయితే చూడలేదు. అయితే నేను కాదు. ఓ కాకపోవచ్చు. ఏంటి బావా బామర్దులిద్దరూ తెగముచ్చట్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నా అంతే. ఎరా ఎక్కడైనా చూసావా? లేదక్కా, చూడలేదు. ఎక్కద ముందు ఉల్లందా అని మనలే. ఏరా మన్మధరాజా, 2 కథలు ఒకేసారి నడుపుతున్నావుగా. ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్లో ప్రియురాలు. రే ఆపరా, అంత సీనేం లేదక్కడ. అవునవును చూస్తున్నాంలే. డ్రాపింగ్లు, పికప్లు, ఫ్లాట్కి వెళ్ళడాలు, ఆఫీస్లో కూడా గ్యాప్ ఇవ్వట్లేదుగా. రే ఫ్రెండ్స్ రా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేస్తా? అంతేలే, మాకెందుకులే. మంచి ఫ్రెండ్స్ రా మేము, ముందు కూడా ఇలానే ఉండేవాళ్ళం. అవునా? పెళ్ళైందని చెప్పే మరి. అంటే అది రే ఆపురా. చూడరామ్, నీకు ఆల్రెడీ పెళ్ళైంది. డీప్గా వెళ్ళావంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు. ఆలోచించి జాగ్రత్తగా ఉండు. ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? చెప్పా కదా ఈరోజు ఇంటర్వ్యూ ఉందని. ఓ సూపర్. ఎక్కడ? హైటెక్ సిటీ.
ఓహ్ నైస్ నైస్. సరే ఆల్ ద బెస్ట్. నాకు టైం అవుతుంది, ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్. ఓకే. హలో. త్వరగా నా ఫ్లాట్కి వచ్చేసాయి. ఎందుకు? ఏమైంది? ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటో సర్ప్రైజ్? అబ్బా అవన్నీ మళ్ళీ చెప్తాలే, నువ్వైతే రా. సరే వస్తా. బాయ్. ఏయ్, ఆఫీస్ కాకుండా ఇక్కడికి రమ్మన్నావు ఏంటి? సర్ప్రైజ్? ఈరోజు నా బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏంటి? ఆఫీస్కి బంక్ కొట్టి చిల్ అవుదాం. అవునా? సరే ఎక్కడికి వెళ్దాం? ఈరోజు హైదరాబాద్ మొత్తం మందే, మొత్తం తిరిగేద్దాం. ఓకే. పోదామా? ఎవరు? ఎవరు లేరు. బాగా టైర్డ్గా ఉన్నట్టున్నావు. క్లయింట్ మీటింగ్ కదా, ప్రాజెక్ట్ గురించి డెమో ఇచ్చా. ఎక్స్ప్లెయిన్ చేసి చేసి బాగా కలిసిపోయా. సూపర్. అవును, మీ తమ్ముడేడి? ఇంకా రాలేదా? వెళ్ళిపోయాడు. ఏమైంది సడన్గా? ఏదో పనుంది వెళ్తా అని చెప్తే వెళ్ళమన్నాను. ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో వాడికేం పనుందో. వచ్చేటప్పుడేమో బావనొక్క మాట అడగాలి అన్నాడు, ఇప్పుడేమో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరేంటో మీ విధానాలేంటో అస్సలు అర్థం గారే. అవును, మీరే చాలా ఉత్తములు, మేమే వేస్ట్ గలం. అబ్బో,
నీ వైఫ్కి ఇంకా డివోర్స్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు? ఏం ఆపుతుంది నిన్ను? ఏమో. ఇంకా ఎన్ని రోజులు ఇలా భయంతో? నచ్చని వాళ్ళతో ఎవరు హ్యాపీగా ఉండలేరు రామ్. ఇంకేం చేయాలి చెప్పు? కొన్ని జీవితాలు అంతే, ఏం చేస్తాం? నీ లైఫ్ని నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు రామ్. ఇప్పుడంటే పర్లేదు, రేపు పిల్లలు పుట్టాక వాళ్ళు హ్యాపీగా ఉండక నువ్వు హ్యాపీగా ఉండక చాలా ఇబ్బంది అవుతుంది. సర్లే, అయ్యేదవుద్ది, వదిలే. ఇంక నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పా. ఇంకంతా నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడున్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు, ఊరికే వచ్చి కూర్చున్నా. రేపటికి మన పెళ్ళై 1 year అవుతుంది. అవును కదా, నేను అసలు మర్చిపోయా. సరే, రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తా, ఎక్కడికైనా వెళ్దాం. మన పెళ్ళయ్యే ముందు రోజు కూడా ఇలాగే టెర్రస్ మీదకి వచ్చి కూర్చున్నా. అప్పుడు చాలా భయంగా ఉండింది. అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి, వచ్చినవాడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అని చాలా దిగులుగా కూర్చున్నా. అప్పుడు మా నాన్న వచ్చి, హేమా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని అడిగారు. నవ్వుతూ, లేదు నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పా. మరి ఎందుకంత దిగులుగా ఉన్నావు అన్నారు. అప్పుడు చెప్పాను, అబ్బాయి చూడ్డానికి మంచివాళ్ళనే ఉన్నాడు, కానీ లోపల ఎలాంటి వాడో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మనకు తెలియదు కదా నాన్న అని చెప్పా. అప్పుడు మా నాన్న, వస్తే పిచ్చిదానా, ఏ ఎంక్వైరీలు చేయకుండానే ఈ పెళ్లి చేస్తా అనుకున్నావా? అల్లుడు బంగారం, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోద్దని చెప్పారు. సరే, ఇప్పుడు చెప్పు, మీ నాన్నలుడు బంగారమేనా? మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ అంట కదా? అవును. మీ నాన్నంటే నీకు చచ్చేంత భయం అంట కదా? ఏదో అలా అయిపోయింది చిన్నప్పటి నుండి. అది కూడా చెప్పారు, వాళ్ళ నాన్న మాట జవదాటడు, వాళ్ళ నాన్నంటే చచ్చేంత భయం. తల్లిదండ్రులకు భయపడేవాడు లైఫ్లోకి వచ్చే భార్యను కూడా బాగా చూసుకుంటారని చెప్పారు. అబ్బో, ఇంకేం చెప్పారు? ఇంకేం చెప్తారు, చాలా మంచివాడు, ఏ అలవాట్లు లేవని చెప్పారు. నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా? అదేంటి అలా అంటున్నావు? నీ దగ్గర ఇప్పుడైనా ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా? సరే అడుగు. ఈ పెళ్ళి నచ్చి చేసుకున్నావా లేకపోతే మీ నాన్న వాళ్ళు చెప్పారని చేసుకున్నావా? అలా ఏం లేదే, నచ్చే చేసుకున్నాను. నిజంగానేనా? నిజమేనే. అంటే అది ఎవరైనా పేరెంట్సే చూసి చెప్తారు కదా, అమ్మాయి మంచిది చేసుకో అని. సో అలా చేసుకున్నా. అంటే మీ నాన్న చెప్పారని చేసుకున్నావు అన్నమాట. అలా అని నువ్వు అంటే ఇష్టం లేదని కాదే. సర్లే, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుని ఏం లాభం, మన పెళ్ళయి 1 year అయిపోయింది. నిజమేనే, నువ్వంటే కూడా ఇష్టమే, కానీ మా నాన్న భయం వల్ల నాకు ఈ లవ్వులు అవి ఇవి తెలీదంతే. మరి ఇప్పుడైనా ఉందా? అదేంటి ఎలా అంటున్నావు? నీకు తెలియట్లేదా నా ప్రేమ?
తెలుస్తుంది. సరే పద, నాకు బాగా ఆకలి అవుతుంది. హాయ్ రా. రే, ఆ, ఏంటి తను ఇంకా రాలేదు? ఏమోరా, నాకు తెలీదు. హా, ఏమైంది రాలేదు? హెడేక్గా ఉంది. అయ్యో, ఏమైంది సడన్గా? ఏమో, మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది, అందుకే రాలేదు. నేను రావాలా? అవసరం లేదు. పర్లేదు, నీకంత కష్టంగా ఉంటే నేను వస్తా. లేదు, ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను, నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. సరే, బాగా రెస్ట్ తీసుకో, ఓకేనా? స్విచ్ ఆఫా? ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? సరే, వాట్సాప్ కాల్ చేద్దాం. నాకెందుకో లావణ్య విషయంలో నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు అనిపిస్తుందిరా. నేనేం చేశారా? మార్నింగ్ చూసి ఆఫీస్లో తను రాలేదని ఓ బాధపడిపోతున్నావు కదా, నీకు పెళ్ళైందని గుర్తుందా? ఒరే బాబు, తను నాకు మంచి ఫ్రెండ్ రా. అవునా? అలా అయితే నీ వైఫ్ గురించి చెప్పి నార్మల్గానే ఉండొచ్చు కదా. నాకు ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయడం బాగా అనిపించింది. బీటెక్ టైంలోని మెమరీస్ అన్ని మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాను రా. కరెక్ట్ అదే టైంలో సడన్గా వచ్చేసి నీకు పెళ్ళైందా అని అడిగితే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతుందేమో అని అలా చెప్పేశా. నాకు కూడా గిల్టీగానే ఉంది, ఎందుకు అలా చెప్పానా అని. ఆ ఒక్క మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదురా. తర్వాత చాలాసార్లు ట్రై చేస్తూనే ఉన్నా చెప్పడానికి, కానీ కుదరట్లేదురా. ఇప్పటి వరకంటే ఏం జరగలేదు కాబట్టి హ్యాపీ. ఇది ఇలానే కంటిన్యూ అయిందనుకో, రేపొద్దున మీ వైఫ్కి నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిస్తే అంతే, ఇంకా కాపురాలు కూలిపోతాయి. అలా ఏం కాదురా, రేపు ఎలాగైనా చెప్పేస్తా లావణ్యకి. ఆ పని చేయ ముందు. సారీ మను, కొంచెం లేట్ అయింది. కొంచెమా? కొత్త ప్రాజెక్ట్ కదా, అందుకే కొంచెం లేట్ అయింది. లవ్ ప్రాజెక్టా? ఏంటి, దీనికెలా తెలిసిపోయిందని షాక్ అవుతున్నావా? మానస, మా ఇద్దరి మధ్య లాంటిదేం లేదు. నీకెవరో తప్పుగా చెప్పుంటారు. నా కళ్ళతో నేను చూశాను రామ్. రోడ్ల మీద మీరు కులుకుతూ తిరగడం, ఇంటికొచ్చిన తర్వాత ఫోన్లో రొమాంటిక్గా మాట్లాడడం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇంట్లోనే ఉంటుంది, దీనికేం తెలుస్తుందిలే అనుకున్నావు కదా. మానస, ఆమె నా కాలేజ్ ఫ్రెండ్, అంతే. చాలు రామ్, ఇంకెన్ని రోజులు నటిస్తావు? ఇంట్లో వాళ్ళు చాలా మంచివాడు, శ్రీరాముడు లాంటివాడు అంటే నిజంగానే రాముడివేమో, ఈ రాముడికి సీతను ఒక్కదాన్నే అని తెగ మురిసిపోయాను. కాని నువ్వు కృష్ణుడివి. నీకున్న గోపికలో నేను ఒకదానని ఇప్పుడే అర్థమైంది. మానస, నేను చెప్పేది కాస్త విను. ఏమని చెప్తావు? కొలిగని చెప్తావా? ఫ్రెండ్ అని చెప్తావా? పెళ్లి రోజు మొగుడుండాల్సింది భార్యతో, కొలిగ్తోనో ఫ్రెండ్తోనో కాదురా. మీరిద్దరు ఇంకా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. నేనే వెళ్ళిపోతున్నా, మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడే, సరేనా? మానస, మానస, మానస.
అయినా తనకెలా తెలిసిందంటావు? మేము క్లోజ్గా ఉండడం బయట ఎక్కడో చూసిందంట. ఈ మ్యారేజెస్ అనేవి చాలా సెన్సిటివ్ టాపిక్స్ రా, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడేం చేయడానికి లేదు. ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జరిగిందంతా చెప్పేసి ఉంటుంది. జస్ట్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అంతే. రే 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 నువ్వు ఇంకా భయపెట్టకరా ప్లీజ్. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి గొడవపడి వెళ్ళిపోయింది అంటున్నావు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇదే జరుగుతుంది. రే లావణ్యతో మా మధ్య ఏం లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పిస్తే కొంచెం బెటర్ ఆప్షన్. కానీ లావణ్య అలా చెప్తుందంటావా? ఏమోరా, తనకు అబద్ధం చెప్పి ఇలా దగ్గరయ్యా అని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. ఎంతైనా పాత ఫ్రెండే కదా, మాట్లాడి ఒప్పించు. లేట్ చేయకు. స్విచ్ ఆఫ్. గోవిందా గోవిందా. తన హెల్త్ కూడా బాగాలేదని చెప్పిందిరా. తన ఫ్లాట్కి వెళ్దామా? పద వెళ్దాం. పద. ఈ అమ్మాయికి ఏమైందిరా? నిన్నటి నుంచి అస్సలు కనపడట్లేదు. ఏమో నీకే తెలియాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. స్విచ్ ఆఫ్. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడైనా వెతకాలరా? ఎవర్రా? మా నాన్నరా. లిఫ్ట్ చేయి, మాట్లాడు. సిచ్యువేషన్ అంటే తెలుస్తుంది. అమ్మా, నాకున్న టెన్షన్కి నా మైండే పని చేయట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడలేను. నైట్ చేస్తా, ఆఫీస్లో ఉన్నా అని చెప్పేస్తా. టెన్షన్ పడకరా, జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయలేం. దా. రే నాన్ స్టాప్గా బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నాడు రా. ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడరా. అన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏమైనా జరుగుంటుందిగా. నాన్న అంటే అది చిన్న మిస్అండర్స్టాండ్ నాన్న, అంతే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు. అమ్మాయి ఒకటి ఇంటికి వచ్చిందంట. అడిగితే ఏం చెప్పట్లేదంట. నన్ను గొడవ పడ్డారా? ఏం చెప్పట్లేదా? చిన్న మిస్అండర్స్టాండ్ నాన్న, నేను మాట్లాడతలే. చిన్న చిన్న మాట్లాడుకోవడం మామూలే. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడం ఏంటి? ముందు అక్కడికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి నాకు ఫోన్ చేయి. నేను చూసుకుంటాలే, ఇంకేం ప్రాబ్లం లేదు. సరే, నేను చూసుకుంటాలే. బాయ్. ఏంటంట్రా? ఇంట్లో ఏం చెప్పలేదంట. ఒక్కతే వెళ్ళింది కదా, మీ ఇద్దరేమైనా గొడవపడ్డారా అని అడుగుతున్నారు. అవునా? ఇంకా నేనే వెళ్ళి మాట్లాడతారా? సరే వీళ్ళు మాట్లాడు. బాగున్నావు బాబు? బాగున్నా అత్తయ్య, మీరెలా నేను ఉన్నారు? బాగున్నాను. రా లోపలికి రా. కూర్చో బాబు. రామొచ్చాడు. రా మాన్సా. వస్తే వచ్చాడులేమ్మా, నేను రాను పో. ఇది పద్ధతి కాదు. ముందు నాడు కథలు పడకుండా. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అత్తయ్య, మానస
మాన్స లోపలుందమ్మా. మాన్సా, అసలు ఏమైంది బాబు? వచ్చినప్పటి నుంచి తను ఏం చెప్పట్లేదు. ఏదైనా గొడవ పడ్డారా? నేనేం గొడవపడలేదు అత్తయ్య, తననే అడగండి. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్పమ్మా. మీ ఇద్దరు ఏం చెప్పకుండా ఉంటే మాకు మాత్రం ఏం తెలుస్తుంది? ఏం లేదత్తయ్య, చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల ఇలా చేస్తుంది. యాక్చువల్లీ ఆఫీస్లో వేరే అమ్మా, ఏం లేదు, నువ్వు ఊరుకో. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఏదో చెప్తున్నాడు కదా, చెప్పని. అత్తయ్య నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకొస్తారా? నాకు ఆ అమ్మాయికి మధ్య ఏం లేదు మను. ఏం లేనప్పుడు నాతో అబద్ధాలు ఎందుకు చెప్పావు? నేనేం చెప్పా? తనతో బయటంతా తిరిగొచ్చి ఇంటికొచ్చాక ఆఫీస్ వర్క్ అని చెప్పా. తనతో ఫోన్ మాట్లాడుతూ నేను రాగానే కట్ చేసేవాడివి. ఏంటని అడిగితే ఆఫీస్ కాల్. మరి ఇదంతా ఏంటి? సరే, తప్పే, ఒప్పుకుంటా. కానీ నేను వేరే ఇంటెన్షన్తో అమ్మాయికి దగ్గర అవ్వలేదు మను. మరి ఏ ఇంటెన్షన్తో దగ్గరయ్యావు? కాలేజ్ డేస్లో మేము తిరిగిన మూమెంట్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతుంటే బాగా అనిపించింది అంతే. ఇంకా వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఏ వైఫ్ అయినా యాక్సెప్ట్ చేస్తుందా రామ్? నా దగ్గర అబద్ధాలు చెప్పి తన దగ్గర నన్ను ఒక పెద్ద రాక్షసుని చేసావు. నీ గురించి ఏదో ఒకసారి అలా చెప్పా, అయినా ఆ మూమెంట్లో ఏదో. హే ఉండు ఒక్క నిమిషం, అయినా నేను తనకలా చెప్పా అని నీకెలా తెలుసు? నేను తనని కలిశాను రామ్. మీరనుకున్నట్లు మా మధ్య అఫేర్ అలా ఏం లేదు. మరి మీరు చేస్తున్నదేంటి? రామ్కి పెళ్ళిందని మీకు తెలీదా? రామ్ మీ గురించి ఎందుకు బ్యాడ్గా చెప్పాడో నిజంగా నాకు తెలీదు. తెలీదా? నువ్వు ఒక ఆడపిల్లవేగా, ఈ పాటికే నీకు అర్థమై ఉండాలే. రామ్ చాలా మంచివాడు, నన్నెప్పుడు అలాంటి ఉద్దేశంతో చూడలేదు. నేను ఎన్ని రోజులు అదే అనుకున్నా, చాలా మంచివాడు, అమాయకుడు అని. కానీ ఈ మగాళ్ళని అస్సలు నమ్మడానికి లేదు. రామ్ అందరిలాంటి వాడు కాదు. నన్నెప్పుడు బ్యాడ్ ఇంటెన్షన్తో చూడలేదు, ముట్టుకోలేదు. రామ్ గురించి నాకు చాలా బాగా తెలుసు. ఈ అబద్ధానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ బ్యాడ్ ఇంటెన్షన్ అయితే కాదు. ఇంత డిస్టర్బెన్స్ వచ్చాక నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను బెంగళూరు వెళ్ళిపోతున్నా. ఒక్కటైతే చెప్పగలను, రామ్ చాలా మంచివాడు. వేరేగా ఆలోచించి తనను వదులుకోకు. నీతో నేను ఎంతసేపు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం నీకు తప్పు చేసే ఉద్దేశం లేదని నేను నమ్ముతున్నాను కాబట్టి. ఏ అమ్మాయినా దేన్నైనా తట్టుకోగలదేమో కానీ హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు. సారీ మాన్సా, ఐఎమ్ రియలీ సారీ. నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా, ఇక నుంచి నా మీద ఉన్న నమ్మకం అస్సలు పోగొట్టుకోను. నమ్మొచ్చా? ప్రామిస్. ఇప్పుడు చెప్పు ప్రామిస్ అని. నిజమా?